హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే అనంతగిరి హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అంతకుముందు ఫస్ట్ మేము వెళ్ళి మా ఫ్రెండ్ కొన్ని పికప్ చేసుకోవాలి. వాడైతే మా కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు వాడింటికి వెళ్తున్నాం. మేము వాడిని వెళ్ళి లేపి మేము తీసుకెళ్ళాలి. ఇప్పుడు 20 minutes అయింది కిందికి వచ్చి. నాకు అర్థం కాదు ఫోన్ ఎంతో ఏం లేవు. మా ఫ్రెండ్ కోసం మేము వెయిట్ చేసి 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 ఇంకా మాకు విసుగు వచ్చింది. మేమైతే వాడికి మెసేజ్ చేసినాం, మేము వెళ్తున్నాం రా, ఇంకా నీ ఇష్టం అని. ఎందుకు చేసినారా ఇంతసేపు? అర్ధగంట నీ కాడ వెయిట్ చేయడానికి పోనీ రా ఇంకా ఏం చేస్తాం? అర్ధగంట నీకు స్ట్రైట్ పోనీ వెళ్ళిపోయినారు మీరు. మా అర్ధగంట వెయిట్ చేయాలంటే అర్ధగంట ఈయన కాడికి వచ్చి అర్ధగంటలో ముగ్గురం ఏంద్రాబాయ్ మెల్లగొచ్చేది పొద్దున్న 6 గంటలకు. చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికే. ఫైనల్గా వాడైతే కిందకు వచ్చాడు. ఇంక మేము స్టార్ట్ అయిపోతున్నాం. పిచ్చి 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 తిట్టారు మా ఫ్రెండ్స్ అయితే. వాడిని తిట్టింది హలో ఫ్రెండ్స్, మేమైతే అనంతగిరి హిల్స్కి వచ్చేసినాం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ చేద్దామంటారు, కానీ కింద పడతామేమో అని భయం అవుతుంది. మేము అది చూడనీకైతే వీడియోలో అది ఎట్లా కనబడుతుంది నాకైతే తెలియదు, కానీ దిగుతుంటే మాత్రం అది చుక్కలు కనిపించినాయి. అదైతే చాలా స్లోపీ ఉంది ఏరియా కూడా. ఆల్రెడీ కొంతమంది మాకన్నా ముందు దిగుతున్నారు. మీకు నేను అంతా చూపిస్తా ఇక్కడ నుంచి లోపలికి ఎట్లుంటుందో ఏముంటుందో. మొత్తం అనంతగిరి హిల్స్లో ఇది ఒక పార్ట్ అనమాట. ఇది వచ్చేసేమో ఫస్ట్ మనం ట్రెక్కింగ్ కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ ఏమో గుడి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ ఏమో మనకి బర్డ్స్ ఏరియా ఒకటి ఉంటుంది, ఇంకోటి గ్రాస్ ల్యాండ్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మళ్ళీ పైకి వచ్చి వాటర్ ఫాల్స్ ఇంకా కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. మేమైతే ఇంకా దిగటం స్టార్ట్ చేసినాం. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. మా ఫ్రెండ్స్ చూస్తుంటే వాళ్ళు దిగుతున్నారో ఉరుకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ దిగటం అయితే. మా ఫ్రెండ్స్ మేము నలుగురం కలిసి అయితే ఇది బెస్ట్ మెమరీ మాకైతే. ఇది దిగటం అయితే కింద పడుతున్నాం, లేస్తున్నాం. కింద మీద పడి మేమైతే కిందకైతే వచ్చేసినాం లాస్ట్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ అలా రైట్ అలా మాకు అర్థం కావట్లేదు. లెఫ్ట్కి అయితే ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్, సో మేము రైట్ వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళు ఏంటంటే మనకి మన కోరుకొని ఇక్కడ పెడితే ఆ రాళ్ళు నుంచి ఉంటే మన కోరిక జరుగుతుంది అంటారు. మరి ఇక్కడ మేమైతే లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక గార్డ్ అయితే ఉన్నాడు, అంటే ఫారెస్ట్ గార్డ్ అనమాట. మేము 20 రూపీస్ పే చేసేదే లోపలికి వెళ్ళాలి. పర్ హెడ్ 20 రూపీస్. మేము వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ కెమెరాస్ పట్టుకుని అయితే ఉన్నారు. వీళ్ళు ఫొటోస్ తీయడానికి వచ్చినట్టున్నారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ రివర్ మూసీ రివర్ అయితే ఉంది. మేము నీకు అది చూపిస్తాను ఇప్పుడు. ఆరిజిన్ ఆఫ్ మూసీ రివర్ అంటే వికారాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మూసీ రివర్. అక్కడ నుంచి హైదరాబాద్ ఇంకా చాలా విలేజెస్కి అయితే ఇది వస్తుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ 100 years ఆఫ్ ఓల్డ్ మ్యాంగో ట్రీ కూడా ఉంది. ఆ ఘాట్ దగ్గర అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు. అదైతే 100 years ఆఫ్ ఓల్డ్ మ్యాంగో ట్రీ అంట. ఇక్కడ అందరూ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు. మరి ఇక్కడ అంతగానో ఏముందో నాకైతే ఏం కనిపించలేదు. చూద్దాం ముందుకెళ్ళి. మేమైతే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ అయితే కనుక్కున్నాము. ఎట్ట వెళ్తే ఏమొస్తుంది, ఇప్పుడు మేము లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ఫస్ట్ అంటే ఆయన అన్నాడు లోపలికి అయితే వచ్చినారు కదా మీరు, మళ్ళీ పైకి వెళ్ళి 10 kilometers ముందుకు వెళ్ళాలి మీరు. ఫస్ట్ అయితే మీరు లోపలికి వెళ్ళి గ్రాస్ ల్యాండ్ అమ్మో ఇంకా బర్డ్స్ ఉన్నాయంట అవి చూసేసి రండి అని చెప్పాడు ఆయన. తర్వాత మీరు ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు స్టెప్స్ ఎక్కి అని చెప్పాడు. ఓకే అన్నాం మేమైతే.
సరే అని ఆయన అయితే మాకు టికెట్ అయితే కొట్టించాడు. మేము అది తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. మీకు చూపిస్తాను లోపల కూడా ఏముంటుందో. నాకైతే ఇక్కడ బర్డ్స్ ఏం కనిపించట్లేదు, చూడాలి లోపలికి వెళ్ళి. ఇంకా మేమైతే లోపలికి వెళ్దామని స్టార్ట్ అయిపోతున్నాం. కానీ మాకు లోపలికి వెళ్తుంటే ఏదో డిఫరెంట్ ఫీల్ వస్తుంది, బాగుంది. ఇప్పుడు మేమైతే ఒక మంచి చెట్టు అయితే చూస్తున్నాం ఫోటోలు దిగుదామని ఎక్కి. మేము అట్లా కాసేపు చెట్లు ఎక్కేసి ఇంకా మళ్ళీ దిగేసి ఇంకా మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాకు 2 బోట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటేమో శాన్స్రీది కనిపిస్తుంది, ఇంకొకటేమో మాకు గ్రీన్లాండ్ కేటు అయితే గ్రీన్లాండ్ కాదు గ్రాస్లాండ్ కేటు వెళ్ళాలో చూపిస్తుంది. ఇటుడేమో గ్రాస్లాండ్కి వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్తేనేమో మేము ఇక్కడ బోట్స్ శాన్స్రీ ఏదో మొత్తం ఫొటోస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మేము చూడొచ్చు. నేనైతే మీకు అన్నీ చూపిస్తున్నాయి, మేము ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఏమున్నాయని అన్నీ. ఇక్కడైతే బోట్స్ అయితే పెట్టారు. బోట్స్ ఇక్కడికి వచ్చి మరి ఏం చేస్తున్నాయో తెలియదు, ఇక్కడికైతే బోట్స్ వస్తాయి అని చెప్పి అయితే ఇక్కడ ఉన్నది రాసి ఉంది. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్, నందగిరి రిజర్వ్ ఫారెస్ట్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి, మనకి చూడొచ్చు. ఈ ట్రేడ్ ఇంకా విజిటర్స్కి అలౌ చేసిన ఒక ఫారెస్ట్ ఏరియా అయితే ఇంకొక 6 to 7 kilometers ఉందంట. మేమైతే కనుక్కున్నాం. కానీ అటు సైడ్ మొత్తం ఏముండదంట, ఇలానే మొత్తం చెట్లు ఉంటాయి. ఇక్కడ బర్డ్స్ ఏమి కనిపించమన్నారు, ఒకప్పుడు వచ్చేవంట, ఇప్పుడు బర్డ్స్ కూడా రావట్లేదంట. మరి ఎందుకో నాకు అయితే తెలీదు. అక్కడైతే క్లోజ్ చేశారు, ఇంకా అవే లోపలికి వెళ్ళడానికి లేదు. సో మేము వెనక్కి వెళ్ళి గ్రాస్లాండ్కి అయితే వెళ్తున్నాం. మేమైతే గ్రాస్లాండ్ లోపలికి అయితే వచ్చేసాం. మేము ఏమో అనుకోని ఎక్స్పెక్టేషన్స్ మాకు వేరే లెవెల్ ఉండే గ్రాస్లాండ్ అంటే కొంచెం. కానీ ఇక్కడ వచ్చి చూస్తే ఇండిపోయిన గడ్డి ఉంది మొత్తం. మా ఫ్రెండ్స్ అయితే నడిచి అలాగే ఓపిక అయిపోయింది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సావు. మేము ఒక 3 to 4 kilometers లోపలికి వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే గ్రాస్లాండ్ అంటే ఏం లేదు, ఎండిపోయిన గడ్డి అనేది గ్రాస్లాండ్. తృప్తి చెందుతున్నాం మేము ఈ గడ్డిని చూసే. మేము ఇక్కడికి టైంలో అయితే వచ్చినట్టున్నాం. వాటర్ ఫాల్ కూడా ఎండిపోయిందంట. ఛత్రి వ్యూ పాయింట్ కూడా అక్కడికి వెళ్ళాం, కానీ అక్కడ వీడియో తీసేంత అయితే బాగాలేదు, అందుకని నేను చూపించట్లేదు. మేము నంది దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఫాల్స్ అయితే ఎండిపోయినాయి అన్నారు. అటు మళ్ళీ 8 kilometers ట్రావెల్ చేయాలంటే, దాని బదులు మమ్మల్ని అయితే రిజర్వ్ దగ్గరికి అయితే వెళ్ళిపోమన్నారు. మేము ఇక్కడ రిజర్వ్ దగ్గరికి అయితే వచ్చేసినాం, క్యాష్ ఇచ్చి లోపలికి అయితే వెళ్తున్నాం మేము. జనరల్గా నందిగిరి హిల్స్ నుంచి అయితే ఇది మనకు ఎగ్జాక్ట్గా 10 kilometers ఉంటుంది. కానీ ఆ వే అయితే ఇప్పుడు క్లోజ్ అయిపోయిందంట. మేము మళ్ళీ 28 kilometers ట్రావెల్ చేసి అయితే రిజర్వ్ దగ్గరికి వచ్చాం. మేము బోటింగ్ చేయడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి కాయక్ ఇంకోటి పెడల్ బోట్స్ అయితే ఉంటున్నాయి. కాయక్ వచ్చేసేమో 300 rupees డబుల్ అయితే, పెడల్ వచ్చేసి 400 rupees. మేము ఒక కాయక్ ఒకటి, ఇంకొకటి పెడల్ బోట్ అయితే తీసుకున్నాం. 700 rupees అయితే మేము కట్టేసినాం. ఇక్కడ మనం ఒక ఫామ్ అయితే ఫిల్ చేయాలి. మీరు పోయినా కానీ మాకేం సంబంధం లేదనే ఫామ్ అయితే ఒకటి ఫిల్ చేయాలి. మేమైతే మాకు ఇచ్చేసారు ఒక చిట్టీలో అయితే రాసి ఇచ్చారు. మేము తీసుకొని అయితే మేము బోటింగ్కి అయితే రెడీ అయి వెళ్తున్నాం. మన మీద ఫస్ట్ సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకోవాలి, అది మస్ట్ అండ్ షుడ్. సేఫ్టీ జాకెట్స్ అయితే మేము వేసుకొని మేమైతే బోట్ ఎక్కడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. మీకు చూపిస్తాను మొత్తం బోట్ ఇక్కడ ఎట్లా అంటే 20 minutes ఉంటుంది. మేము తీసుకున్న బోట్ 20 minutes 400.
20 minutes తర్వాత మా బోట్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని పిలుస్తారు, మేమైతే వచ్చేసేయాలి. మళ్ళీ 20 minutes మేము అంటే వాళ్ళు ఒక బోర్డర్స్ ఉంటాయి, అక్కడ దాకా మేమైతే బోటింగ్ చేయాలి. దాన్ని లోపలికి అయితే వెళ్ళకూడదు మేము. మా బోట్ నెంబర్ అయితే వచ్చేసింది. ఇక మేమైతే మళ్ళీ వెనక్కి వచ్చేసాం. నాకైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మేమైతే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. నేను హాస్టల్కి వెళ్ళే ముందు ఇది ఇంకొక మంచి మెమరీ నాకైతే. ఇది ఫ్రెండ్స్ మా ట్రిప్ అయితే. మీకు నచ్చి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.